హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. చింతాకు పప్పు రొట్టె కాంబినేషను. మీరు కూడా చింతాకు పప్పు ట్రై చేయాలనుకుంటున్నారా? అట్లయితే నేను చేసే రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. నేను చేసే సింపుల్ రెసిపీస్ చూపిస్తాను. నేను చేసే ప్రాసెస్ ఇలా కందివేలు తీసుకోవాలన్నమాట. చింతాకు పప్పుకి చూడండి, కందివేలు తీసుకున్న తర్వాత మనము చింతాకు ఇలా మనకు పులుపు తగినంత కొంచెం చింతాకు తీసుకుందాము. అది బాగా కడుక్కొని వాటర్లో చింతాకు వేసేసుకుందాము. నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఈ చింతాకు పప్పు ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. చూడండి, ఇలా వేసిన తర్వాత ఆనియన్, టమోటా, వంకాయ, ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. 4 పచ్చిమిర్చి వేసుకొని అన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో కడుక్కొని శుభ్రంగా అన్నీ కట్ చేసి ఇలా వేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇలా పసుపు కొంచెం యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కారం వచ్చేసి మనం 4 పచ్చిమిర్చి చేసాం కదా, చూసుకొని కొంచెం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో ఉంటుంది కాబట్టి మనకు కారం. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి చూడండి, పప్పు చాలా టేస్టీ వస్తుంది. చింతాకు పప్పుకి ఒక్కసారి కొంచెం వేసి చూడండి మీరు కూడా. ఇందులో ఇంకా అన్నీ వేసిన తర్వాత వాటర్ వేసుకుందాము. సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. సరిపడా వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని విజిల్స్ రానిచ్చేద్దాం. 3 విజిల్స్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోతుంది అన్నమాట. చూద్దాం రండి. 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. వాటర్ కూడా సరిపోయినాయి మనకు వేసిన కన్సిస్టెంట్ అనమాట. చూడండి, ఇందులో కొంచెం సాల్ట్ వేసి మనం పప్పు అంతా మెత్తగా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలన్నమాట. అన్నీ చూడండి, వంకాయలు అన్నీ ఇలా మెదిగిపోవాలన్నమాట. శుభ్రంగా ఇలా మెదిపేసుకోవాలా. ఇలా మెదిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం రండి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి, పప్పుకి చింతాకు పప్పు కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లో తాలింపు గింజలు వచ్చేసి ఆనియను, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఆయిల్ హీట్ ఇవ్వగానే అవి ఇందులో వేసేసుకుందాము. మొత్తం ఇవి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా మనకి తాలింపు మగ్గేస్తుందన్నమాట. మీరు ఇలా ఒకసారి మొత్తం గరిటె తీసుకొని అంతా కలిపెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా గరిటెతో కలిపెట్టేసుకోవాలా. చూడండి, మొత్తం ఆనియన్ వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా కలిపెట్టేసుకోవాలా. అప్పుడు పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న వారందరూ. ఇప్పుడు పప్పు మెదిపి పెట్టేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం మనం. మొత్తం తాలింపులో మొత్తం వేసుకొని మొత్తం ఇలా ఒక్కసారి గరిటెతో అంత ఈక్వల్గా కలుపుకుందాము. ఈక్వల్గా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి మనకు టేస్టీకి అన్నమాట. ఇప్పుడే మీరు సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్లో మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసుకుంటాం కాబట్టి పప్పు. చింతాకు పప్పు సూపర్గా రెడీ అయింది కదా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఈ చింతాకు పప్పు వడియాలు పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే రొట్టె కాంబినేషన్లో ట్రై చేశాను అనమాట. సూపర్గా ఉంది చింతాకు పప్పు రొట్టె. అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, జ్యోతి 7 రెడ్డి ఛానల్ని. ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయటం వల్ల ఈ రెసిపీ 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. అలానే మీరు కూడా ట్రై చేశారో లేదో కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.